ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ పాలసీ, సిబిఐ, ఈడీ రెండు కేసుల్లోనూ సిసోడియాకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇక సిసోడియాకు బెయిల్ కు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నెలల తర్వాత దాదాపు సంవత్సరం పాటు జైల్లో, తిహార్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ లభించినట్టుగా సమాచారం అందుతుంది. సుప్రీంకోర్టు మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ ఇంతకు ముందే ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో 18 నెలలుగా జైల్లో ఉన్నారు మనీష్ సిసోడియా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైనటువంటి నిందితుడు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఈ లిక్కర్ పాలసీని అంతా కూడా అవకతవకలు దేశవ్యాప్తంగా వీటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. దాంట్లో ముఖ్యంగా అధికార పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మనీష్ సిసోడియా పాత్రలు ఉన్నాయంటూ కూడా సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు దర్యాప్తు సంస్థలు వివిధ వ్యక్తులపైన, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పైన అభియోగాలు మోపుతూ అటు అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడము, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయడము, ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి రాజకీయ నాయకులు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ కి చేరుకొని ఇక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కవితకు సైతం తిహార్ జైల్లో ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీగా తిహార్ జైల్లో కవిత కూడా కొనసాగుతా ఉన్నారు. ఈ కేసులో తీరాక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కోర్టు ఒకసారి బెయిల్ మంజూరు చేయడము, మళ్లీ వాటిని రద్దు చేయడము, రెండో నిర్ణయం సుప్రీంకోర్టు ఈ రోజు తీసుకుని కీలకటువంటి నిర్ణయము. దీంట్లో తీవ్ర అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మనీష్ సిసోడియా, ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి నిందితుడికి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రోజు విచారణకు వచ్చినటువంటి వెంటనే మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆ నిర్ణయాన్ని ఇంతకుముందే వ్యక్తం చేయడం జరిగింది. ఇక మూడో నిందితురాలుగా కల్వకుంట్ల కవిత తీవ్ర అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం తిహార్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. కవిత బెయిల్ విషయంలో కూడా త్వరలో ఇంకా బెయిల్ రాబోతా ఉంది అనే సంకేతం కోసమే ఈ రోజు మనీష్ సిసోడియాకు ఈ బెయిల్ లభ్యమైంది అంటూ మాత్రం టీఆర్ఎస్ క్యాడర్ నుంచి వస్తున్నటువంటి అభియోగాలు, ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా సిబిఐ, ఈడీ ఎప్పటికప్పుడు తమ వైపు ఉన్నటువంటి వాదనలు, తమకు జరగబోయేటువంటి ఈ కేసులో ప్రొసీడింగ్స్ కి భాగంగా కవితకు బెయిల్ ఇవ్వొచ్చా, ఇవ్వకూడదు అనే దానిపై కూడా ఎప్పటికప్పుడు దర్యాప్తు సంస్థలు అటు సుప్రీంకోర్టులో, ఇటు ఢిల్లీ హైకోర్టులో, తర్వాత రౌజ్ రెవెన్యూ ప్రత్యేక కోర్టులో కూడా తమ వాదనలు వినిపిస్తూ వస్తా ఉన్నారు. కవిత విషయంలో ఇప్పటికే ఈ నెల 31 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. కవిత వేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ని సైతం తను వెనక్కి తీసుకొని ఈ రోజు కవిత సంబంధించినటువంటి అంశంపై కూడా రౌజ్ రెవెన్యూ కోర్టు కీలకమైనటువంటి విషయాలను ఈ రోజు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఏదైనా కవితకు బెయిల్ రాబోతుందా లేదా అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. శివ, అయితే సిసోడియాకు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆప్లో కొంత కొత్త ఆశలు చిగురుస్తున్నాయనుకోవచ్చా? ఈ కేసుకు సంబంధించి త్వరలోనే ఢిల్లీలో ఎన్నికలు కూడా ఉండబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి కొంత ఊపు వచ్చే అవకాశం ఉందా సిసోడియా రాకతో? ఢిల్లీలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా తక్కువ టైంలో, ఎక్కువ ప్రచారం లేకుండానే ఢిల్లీ ప్రజలందరినీ కూడా ఆకట్టుకొని బీజేపీ, కాంగ్రెస్ పై ఉన్నటువంటి వ్యతిరేకతనంతా కూడా క్యాచ్ చేసుకొని సడన్ గా పార్టీ ఏర్పాటు చేయడము, ఆ పార్టీ కొద్ది రోజులు ప్రచారం చేసినటువంటి వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి రావడం. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కేవలం ఢిల్లీ రాష్ట్రానికే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలని ఆనుకొని అనేక మంది రాజకీయ నాయకుల యొక్క ఫైనాన్షియల్ ఇష్యూ కి సంబంధించినటువంటి లింక్ కూడా ఉన్నటువంటి కేసు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి దేశవ్యాప్తంగా కూడా ఈ అవినీతిలో కూరుకుపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ అని ఒక మచ్చబడింది. ఆ పార్టీ అధ్యక్షుడు, పార్టీ ఫౌండర్, ఢిల్లీ ముఖ్యమంత్రి, అధికార పార్టీకి చెందినటువంటి అరవింద్ కేజ్రీవాలే నేరుగా సిబిఐ, ఈడీ అరెస్ట్ చేసిందంటే ఏ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడిందంటూ కూడా దేశ ప్రజలందరూ కూడా ఆ పార్టీని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కడతారా, లేదా అవినీతి పార్టీగా ముద్రపడినటువంటి వీటికి కాకుండా అటు కాంగ్రెస్, బీజేపీ వైపు టర్న్ అయ్యి ఆ పార్టీలని అధికారంలోకి తీసుకొస్తారా అనే దానిపై మాత్రం ఎన్నికల తర్వాత ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ పార్టీ ఫౌండర్, ఆ పార్టీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి
రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ పెట్టుబడులు కూడా అక్కడ మళ్లించి అవి ఎన్నికలకు ఉపయోగించారనేది కూడా తీవ్ర అభియోగాలు ఉన్నాయి. 100 కోట్ల రూపాయలు ఈ లిక్కర్ పాలసీ పెట్టుబడులని పార్టీ నేతలకు ఉపయోగించారనే కొన్ని అభియోగాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాల వారీగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికల్లో కూడా తీవ్ర అవినీతికి పాల్పడింది ఆమ్ ఆద్మీ పార్టీ అని ఒక మచ్చ వారికి ముద్రగా మాడిపోయింది. కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కడతారా లేదా పార్టీని తీవ్రంగా వ్యతిరేకించి పార్టీ క్యాడర్ అంతా ఖాళీ అయ్యి అక్కడి నుంచి కూడా వేరే పార్టీకి జంపింగ్ అయ్యి వేరే పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా అనేది కూడా ఎన్నికల్లో ఈ కేసు తీవ్ర ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ పక్కాగా ఉన్నాడు అనే దానికి కూడా పూర్తి సాక్ష్యాధారాలన్నీ కూడా దర్యాప్తు సంస్థలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఆధారాలను చూసిన తర్వాతే అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ తరలించడము, కస్టడీలోకి తీసుకోవడము, బెయిల్ రిజెక్ట్ చేయడము, అదే కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మనీష్ సిసోడియాను సైతం అరెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు అనేక సార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత చివరికి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. శివ. రైట్, ఓకే రవితేజ, థ్యాంక్ యూ. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది. సిసోడియా తన పాస్పోర్ట్ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. ఇక సుప్రీం తీర్పు తర్వాత అడ్వకేట్స్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. और अगर आपने इन्वेस्टिगेशन ही नहीं करी है तो कंक्लूजन ऑफ ट्रायल का तो कोई मतलब ही नहीं है. आखिरी सवाल, मनीष आज जेल से बाहर आ जाएंगे? अब हम कोशिश करेंगे कि एज एंड व्हेन द ऑर्डर इज बीन मेड अवेलेबल टू अस, वील ट्राई एंड गेट हिम आउट टुडे itself. Sir, English. Sir, what happened in Sisodia matter today, sir? Supreme Court has today passed a historic judgment. It is historic in so many senses because first time the Supreme Court has come out very widely and said that even if it is PMLA, even it is Section 45, it doesn't matter if it's a prolonged incarceration and there's a delay of trial, you have to release a person out on bail. And it has also advisedly made observations for trial courts and high courts to consider these pleas of accused persons who've been inside for long and the delay has not been proceeding. In all these cases, Supreme Court had said that they should consider prolonged incarceration and release people. Supreme Court has also said that Manish Sisodia has not delayed the trial. All his applications which were moved during the period of 17 months were valid, and it is only CBI and ED which has delayed the investigation. And if the investigation itself is delayed, how can the conclusion of trial be reached? Sir, Supreme Court has imposed several conditions on Sisodia. Can you tell me something about that? No, these are normal bail conditions which you would find in every bail order. One of the conditions is that he has to surrender passport. Every person who gets bail these days has to surrender his passport. The second condition was to go before the IO every Monday and Thursday. That is a normal application, normal condition which can be imposed in any bail order. So that's nothing much into it. Sir, CBI ने ये भी बोला था कि जो सेम कंडीशन केजरीवाल पे थी, सेक्रेटेरिएट ना जाए, वो भी इम्पोज किया जाए. అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది. సిసోడియా తన పాస్పోర్ట్ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది.